హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, ఇవాళ మనం ఒక డేటాబేస్ ఫంక్షన్ తెలుసుకుందామండి. ఎక్సెల్లో డీ కౌంట్ అండి. చూడండి, ఇక్కడ మనకు ఒక నేమ్, ఏజ్, మార్క్స్ టేబుల్ ఉందండి. చూడండి, మన క్రైటీరియా వచ్చేసి ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 30 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కౌంట్ కావాలండి. చూడండి, నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. డీ కౌంట్ అండి. చూడండి, సింటాక్స్ డేటాబేస్, ఫీల్డ్, క్రైటీరియా. డేటాబేస్ మొత్తం మీరు తీసుకుంటారండి. ఫీల్డ్ వచ్చేసి మీకు ఏజ్ కదండి, ఈ ఏజ్ సంబంధించి తీసుకోండి. ఫీల్డ్ క్రైటీరియా వచ్చేసి ఇది మొత్తం తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, 5 అండి. నాకు గ్రేటర్ దెన్ ఏజ్ 30 గ్రేటర్ దెన్ 30 ఉన్న వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, 31 ఒకటి, 30 కూడా కదండి, ఈక్వల్ టు అంటే 2, 33 3, 35 4, 32 5 అండి. ఇట్లా మనం ఏజే కదండి, మార్క్స్ కూడా కనుక్కోవచ్చు. మార్క్స్ కూడా గ్రేటర్ దెన్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రైటీరియా మార్క్స్ పెట్టేస్తా. ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దెన్ 80. చూడండి, ఇది క్రైటీరియా అండి. సో ఈ కేసులో ఎలా అప్లై చేస్తాం చూడండి. ఇజ్ ఈక్వల్స్ టు డీ కౌంట్ డేటాబేస్ మొత్తం తీసుకోండి, ఇంక్లూడింగ్ హెడర్స్. ఫీల్డ్ వచ్చేసి సార్ మార్క్స్ హెడ్డింగ్ తీసుకోండి. ఈ ఫీల్డ్ క్రైటీరియా వచ్చేసి ఇది తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, 5 మెంబర్స్ అండి. చూడండి, మనకు మార్క్స్ గ్రేటర్ దెన్ 80 ఉన్న వాళ్ళు 5 మెంబర్స్. 1 2 3 4 5 అండి. సో ఈ విధంగా మనం మార్క్స్ కానీ, ఏజ్ కానీ, కౌంట్ కనుక్కునేటప్పుడు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఫార్ములా. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. థ్యాంక్ యూ.